ప్రియులారా, మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీకు శుభోదయం. ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం, ఏప్రిల్ 29 మంగళవారం. నేటి మన ధ్యాన లేఖనం సంఖ్యాకాండం 12వ అధ్యాయం 2-3 వచనాలు. వారు మోషే చేత మాత్రమే యెహోవా పలికించనా, ఆయన మా చేతను పలికింపలేదా అని చెప్పుకొనగా యెహోవా ఆ మాట వినెను. మోషే భూమి మీదనున్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. వ్యాఖ్యాన అంశం నాయకత్వం కోసం. కొన్ని కుటుంబాలు నాయకత్వానికే నిర్ణయింపబడినట్లుగా ఉంటాయి. మోషే, అహరోను, మిరియాము కుటుంబం అలాంటిదే. అయినా తనకన్నా పెద్దవాళ్ళిద్దరూ మోషే మీద తిరుగుబాటు చేసేసరికి పెద్ద సంక్షోభం తలెత్తింది. ఈ సమస్య ఇథియోపియా జాతి స్త్రీ అయిన మోషే భార్యను భరించలేకపోవటం వల్ల వచ్చింది. ఇథియోపియా లేదా నోబు లేదా కూషు అనే ప్రాంతం ఐగుప్తుకు దక్షిణాన ఉంది. ఈ నల్లరంగు జాతి వారి చరిత్ర ఐగుప్తు వారి కథల్లో అంతర్భాగంగా ఉంటూ వచ్చింది. ఈమెను బహుశా మోషే ఐగుప్తులో ఉన్న రోజుల్లో కలుసుకుని ఉండవచ్చు, లేదా ఐగుప్తు నుండి ఇశ్రాయేలుతో కలిసి వచ్చిన మిశ్రమ జనాంగంలో ఒకరితే అయి ఉండొచ్చు, లేదా కూషు పదం కూషాను ప్రాంతందైనా అయి ఉండొచ్చు. కూషాను మిద్యానుకు మరో పేరు. కూషు దేశపు స్త్రీ మిద్యానురాయులైన సిప్పోరా కావచ్చు. నిర్గమాకాండం 2:21 చూడండి. ఈ ఉదంతం అంతా కేవలం జాతి భేదం వల్ల కలిగిందా? మోషే కన్నా పెద్దవారైన అహరోను, మిరియాములు ఇశ్రాయేలు ప్రజల మీద నాయకత్వాన్ని అపేక్షించారా? మార్కు సువార్త 10వ అధ్యాయం 35-45 వచనాల్లో యేసు ప్రభువును యాకోబు, యోహాను అడిగినట్లు ఇదే సరైన కారణంగా అనిపిస్తుంది. ఎందుకంటే పైకి జాతి వైరం గురించి మాట్లాడినా దాని ముగింపు అధికారం గురించిన తగాదాలాగే ఉంది. వాళ్ళిద్దరూ మోషే చేత మాత్రమే యెహోవా పలికించనా, మా చేతను పలికింపలేదా అని చెప్పుకున్నారు. దేవుడి విషయంలో పూర్తిగా బాధపడ్డాడు. 12వ అధ్యాయం 9వ వచనం చూడండి. అందువల్ల ఎవరు అసలైన అధికారో స్పష్టం చేయదలిచాడు. ఆయన ఎవరితోనైనా మాట్లాడగలడు, కానీ ఆయన ఎన్నుకున్నది మోషేనే. అహరోను, మిరియాములది ద్వితీయ స్థానమే. మిరియాము తిరుగుబాటు ఫలితంగా వెంటనే ఆమె కుష్టు వ్యాధిగ్రస్తురాలైంది. అహరోను ఈ గొడవంతటికి ఆమె కారణం అని చెప్పినట్లు కనిపించకపోయినా ఇశ్రాయేలు ప్రజల ప్రయాణం ఆమె కారణంగా ఆగిపోయి ఆమె పూర్తిగా స్వస్థపడ్డాకే సాగిపోయింది. 15వ వచనం చూడండి. రోషం గల దేవునికి అధికార పొట్టెత్తులు, జాతి వైరం అసహ్యకరమైన పాపాల కింద లెక్క. ఆయన వాటిని తీవ్రంగా పరిగణించి తిరస్కరిస్తాడు. అయినా మంచివాళ్ళు, పేరొందిన వారిలో కూడా ఇలాంటి దుర్లక్షణాలుంటాయి. నీకు నీ తోటి వారి మధ్య నష్టం కలిగించి దేవునికి అవమానం కలిగించే ఈ విషయాలను ప్రియ విశ్వాసి ఎలా ఎదుర్కొంటావు? శుభములతో వందనాలు.